ఒక్క సోషల్ మీడియా రీల్ ఒకరి జీవితాన్ని ఎంతటి ఇబ్బందుల్లోకి నెట్టగలదో చెప్పడానికి ఇటీవల అమెరికాలో జరిగిన ఓ తాజా ఘటనే ఉదాహరణ. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ వార్ II మెమోరియల్ వద్ద ఒక తెలుగు జంట చేసిన డాన్స్ రీల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసింది. మౌనంగా నివాళులు అర్పించవలసిన చోట స్టెప్పులు వేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధురాజు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మధు అమెరికాలో స్థిరపడ్డారు. సరదాగా తన భాగస్వామితో కలిసి వాషింగ్టన్ డీసీలోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద డోంట్ ట్రస్ట్ ఛాలెంజ్లో భాగంగా ఒక రీల్ చేశారు. కానీ అదే వారు చేసిన పెద్ద తప్పుగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 4 లక్షల మంది అమెరికన్ సైనికుల జ్ఞాపకార్థం ఈ మెమోరియల్ను నిర్మించారు. అమెరికన్లు దీనిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అలాంటి చోట వినోదం కోసం డాన్స్ చేయడం యుద్ధ వీరులను అవమానించడమేనంటూ స్థానికులు మండిపడుతున్నారు. వివాదం ముదరడంతో మధురాజు తన ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఖాతాలను డిలీట్ చేశారు. అటు అమెరికన్ నెటిజన్లు మాత్రమే కాదు, భారతీయులు కూడా ఈ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. కొందరైతే ఏకంగా వారి వీసాలను రద్దు చేసి డిపోర్ట్ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది తీవ్ర వివాదంగా మారడంతో చివరకు దేశం విడిచి వెళ్లవలసిందిగా మధును అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అతని H-1B వీసాను రద్దు చేసింది. వీసా రద్దుకు వేరే కారణాలు చూపినప్పటికీ అతని అమెరికా బహిష్కరణకు కారణం ఆ రీలే కారణము అంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.